యేసయ్య సిలువపై ఉన్నప్పుడు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఈ మాట ఎందుకన్నారో మీకు తెలుసా? నిజానికి యేసయ్య ఎప్పుడు తండ్రి అని పిలిచేవారు, కానీ ఆ సమయంలో నా దేవా నన్నెందుకు చేయి విడుస్తున్నావు అని ఈ మాటను పలికి ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన కుమారునిగా కాకుండా లోక పాపులందరి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిగా ఆయన ప్రాణం విడిచారు. లోక పాపముల కొరకు వధింపబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయిపోయి మన కోసం బలి అయ్యారు. తన తండ్రి న్యాయమూర్తి అయి ఉండి ఆ సమయంలో ఆయన్ని విడవడం ఆయన భరించలేకపోయారు. తండ్రి ఎడబాటును తట్టుకోలేక పలికిన మాట ఇది. ఈ ఎడబాటు ఎందుకు అంటే మనల్ని ఆయనకి దగ్గర చేయడానికి, మనల్ని ఆయన విడిచిపెట్టకూడదని, మనం ఒంటరిగా ఉండకూడదని ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయనకి మనకు ఉన్న అడ్డుగోడను తొలగించడానికి ఆయన మౌని అయిపోయారు. కేవలం మనకి దేవుని తోడును ఇవ్వడానికి ఆయన సిలువలో బలి అయ్యారు. ఇంతకంటే గొప్ప ప్రేమ మరి ఎక్కడ ఉంటుంది? మీరే ఆలోచించండి.